ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చి స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే దుఃఖాలన్నీ దూరమవుతాయనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో ఫాలో ఫాదర్ చేయాలి? జవాబు: ఎలాగైతే ఈ బ్రహ్మ తన సర్వస్వాన్ని ఈశ్వరునికి అర్పించాడో, పూర్తి ట్రస్టీగా అయ్యాడో, అలా మీరు కూడా ట్రస్టీలుగా అయి ఉండండి. ఎప్పుడూ వ్యతిరేకంగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వరాదు. తమ సర్వస్వాన్ని ఈశ్వర్య సేవలో వినియోగించండి. పూర్తి ట్రస్టీలుగా అవ్వండి. తండ్రి శ్రీమతంను అనుసరిస్తూ ఉండండి. ఏ పిల్లలు ఎంతెంత శ్రీమతంను అనుసరిస్తున్నారో తండ్రి గమనిస్తూ ఉంటారు. పాట: మీరు ప్రేమ సాగర్లు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. బాబా, మేము ఎక్కడి నుండి వచ్చాము, ఎప్పుడు వచ్చాము, ఆ తర్వాత తిరిగి వెళ్ళే మార్గాన్ని ఎలా మర్చిపోయాము అని అడుగుతారు. ఈ నాటకం గురించి బాగా అర్థం చేయించండి. మేము ఎవరము, ఎక్కడి నుండి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాము. జ్ఞానపు ఒక్క బిందువునైనా ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే నేను జ్ఞాన సాగర్ను కదా. ఆత్మలైన మేము ఎక్కడ నివసించేవారము, తర్వాత తండ్రిని స్వర్గాన్ని ఎలా మర్చిపోయాము, ఏ విధంగా వచ్చి ఇక్కడ దుఃఖితులుగా అయ్యాము, ఈ రహస్యాలు వినిపించమని అడుగుతారు. తండ్రి జ్ఞానసాగర్లు, పవిత్రతా సాగర్లు, ప్రేమ సాగర్లు కూడా. ఈ శాంతి, సుఖము, సంపదలకు కూడా వారే సాగర్లు. ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. ఆదిలో ఎక్కడి నుండి వచ్చాము, మళ్ళీ మధ్యలో ఏం జరిగినందున మనం మార్గాన్ని మర్చి దుఃఖితులుగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ తండ్రిని, బాబా మాకు మార్గం తెలిపించండి అని అడుగుతారు. మేము మా సుఖధామము, శాంతిధామాలకు వెళ్ళాలి. మీరు ఆదిలో ఎవరై ఒంటిరి, మళ్ళీ మధ్యలో ఏం జరిగింది, భక్తి మార్గం ఎలా ఆరంభమైంది, అంతిమంలో ఏం జరిగింది అని తండ్రియే కూర్చుని తెలియజేస్తారు. ఈ ఆది మధ్యాంతాల రహస్యం ఇప్పుడు బుద్ధిలో కూర్చుంది. ఇది నాటకం కదా. దీనిని గురించి మనుషులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ నటులే కదా. ఆత్మలైన మనం నిరాకారులము, శాంతిధామం నుండి ఇక్కడ శబ్దంలోకి వచ్చామని తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, ఆ తర్వాత ఇది స్థూలవతనము. మూలవతనం నుండి ఆత్మలు శబ్దంలోకి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఆత్మ నివాస స్థానం శాంతిధామం. ఈ విషయాల గురించి ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరుడైన తండ్రియే వచ్చి ఇవన్నీ అర్థం చేయించారు. పారలౌకిక పరంపిత పరమాత్మను జ్ఞానసాగరుడు అని అంటారు. మనుషులను ఇలా అనరు. ఈ మహిమ కేవలం ఒక్క తండ్రికి మాత్రమే గాయనం చేయబడుతుంది. వారిని గురించి ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఇది వినాశే సమయం. వినాశకాలే విపరీత బుద్ధి యూరప్ వాసి అని గాయనం చేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయండి అంటూ మీ బుద్ధి యోగాన్ని తన వైపు జోడింపచేసుకున్నారు. నేను ముసల్మాన్, హిందువును, నేను బౌద్ధుణ్ణు. ఇవన్నీ దైహిక ధర్మాలు. ఆత్మ అనగా ఆత్మయే. తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు. దేహ సహితంగా సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రి అయిన నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనంగా అవుతారు. ఈ దేహాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఇది సర్వుల కొరకు తండ్రి ఇచ్చే సందేశం. దేహ సహితంగా ఏవైతే దేహ సంబంధాలున్నాయో వాటన్నిటినీ మర్చిపోండి. నేను ఆత్మను. సోదరులమైన మనందరి తండ్రి ఒక్కరే. నేను ఆత్మను అని ఈ బ్రహ్మ కూడా అంటాడు. కనుక అందరూ సోదరులే అవుతారు కదా. ఈ సమయంలో సోదరులందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు.
అందరూ కామచిత్తుపై కూర్చుని కాలి భస్మైపోయారు. ద్వాపర యుగం ఆదిలో రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు మీరు మళ్ళీ వామ మార్గంలోకి వెళ్తారు. అప్పుడే ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. సగం కాలం మీరు పవిత్రంగా ఉంటారు. తర్వాత సగభాగంలో మీరు పతితులుగా అయిపోతారు. 21 జన్మలు అని భారతదేశంలోనే మహిమ చేయబడుతుంది. 21 కులాలను ఉద్ధరించువారే కన్యలు. కుమారీలకు చాలా గౌరవం ఉంది. మీరు కేవలం భారతదేశాన్నే కాక ప్రపంచమంతటిని ఉద్ధరిస్తున్నారు. ఆత్మలైన మనమంతా శివబాబాకు పిల్లలమే అని మీకు తెలుసు. అనగా అందరూ కుమారులే. ప్రజాపిత బ్రహ్మ సంతానమైనప్పుడే సోదర సోదరీలుగా అవుతారు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు మాత్రమే ఉంది. ఆత్మలైన మనందరం పరస్పరంలో సోదరులము. అందరూ తండ్రిని ఇలా పిలుస్తారు, ఓ పతిత పావన తండ్రి, రండి, ఈ రావణ రాజ్యం నుండి, దుఃఖం నుండి ముక్తులుగా చేయండి. తర్వాత మళ్ళీ మార్గదర్శకునిగా మమ్మల్ని తిరిగి తీసుకెళ్ళండి. మా దుఃఖాలను హరించి సుఖంనివ్వండి. ఖచ్చితంగా ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. మనల్ని ఈ కలియుగపు రావణ రాజ్యం నుండి విడిపించి జతలో తీసుకెళ్తారని మీరు భావిస్తారు. ఆత్మలందరూ పతితులుగా అయ్యారని, అందుకే శరీరాలు కూడా పతితమైనవే లభిస్తాయని తండ్రికి తెలుసు. ఆత్మలను పావనంగా చేసి నిర్వాణధామంలోకి తీసుకెళ్తారు. గతం నుండి వర్తమానం, అదే మళ్ళీ భవిష్యత్తుగా అవుతుంది. ఆది మధ్య అంతాలు, ఆ తర్వాత మళ్ళీ ఆది సత్యుగాన్ని ఆది సమయమని, కలియుగాన్ని అంతిమ సమయమని అంటారు. మళ్ళీ భవిష్యత్తులో సత్యుగం ఉంటుంది. ఇది చాలా సహజం కదా. మంచిది. మధ్యలో ఏం జరిగింది? మనం ఎలా క్రింద పడిపోయాము? మనం పావన దేవతలుగా ఉండేవారము. మళ్ళీ పతితులుగా ఎలా అయ్యాము? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి మీరు పతితులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని భవిష్య దేవతలుగా తయారు చేసేందుకు నేను వచ్చాను. ఇందులో కష్టం అనిపించే విషయం ఏదీ లేదు. తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని ఈ విషయ సాగరం నుండి దూరంగా తీసుకెళ్తాను. మా నావ ఏదైతే మునిగి ఉందో దానిని క్షీరసాగరంలోకి తీసుకెళ్ళండి అని అందరూ పాడతారు. తండ్రిని నావికుడు, తోటమాలి అని అంటారు. ఇప్పుడు ముళ్ళ అడవిలో పడిపోయాము. మమ్మల్ని మళ్ళీ పుష్పాల తోటకు తీసుకెళ్ళండి. దేవతలు పుష్పాలు కదా. ఇప్పుడు అందరూ ముళ్ళగా ఉన్నారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. దేవతలు ఎప్పుడూ ఎవరికి దుఃఖంనివ్వరు. అక్కడంతా సుఖమే సుఖముంటుంది. వారు కేవలం పాడతారు, కానీ మీరిప్పుడు ప్రాక్టికల్గా వింటున్నారు. బాబా, మేము ఎప్పటి నుండి మర్చిపోయామని అడుగుతారు కదా. ఈ సృష్టి చక్రాన్ని ఎలా మర్చిపోయాము? సత్యత్రేతాయుగాలలో ఇదేమీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనం సుఖంగా ఉండేవారము. మరి దుఃఖితులుగా ఎప్పుడయ్యాము? ఎలా అయ్యాము? రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భారతవాసులు రావణి వినాశనం అయినంత వరకు అతన్ని తగలపెడుతూనే ఉంటారు. సత్యుగంలో అలా ప్రతి సంవత్సరం కాల్చేదేమీ ఉండదు. ఇది భక్తి మార్గం. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది. భక్తి మార్గంలో రావణుని ప్రతి సంవత్సరం కాలుస్తారు. కానీ రావణుడు మరణించాడు. మీ ఎదుట రావణుడు మరణించినట్లే. ఎందుకంటే రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు. పంచభూతాలు తలలు తెగ నరకటం జరుగుతుంది. మొట్టమొదట కామ వికారం తలను నరికేస్తారు. కామమే మహాశత్రువు. తండ్రి చెప్తున్నారు, ఈ పంచ వికారాలనే భూతాలపై మీరు విషం పొందినప్పుడే విశ్వంపై విషం పొందుతారు. మేము పతితులము అని మనుషులే స్వయంగా అంటారు. అందుకే పతితులను పావనంగా చేసేందుకు రమ్మని తండ్రిని పిలుస్తారు. ఆత్మయే ఇలా పిలుస్తుంది, ఓ పతిత పావన, ఓ బాబా నావికుడా, దయాసాగరుడైన బాబా రండి. నేను కల్పకల్పం వస్తానని తండ్రి చెప్తారు. ఏ విధంగా వస్తానో ఎవరికీ తెలియదు. భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పించారని గీతలో కూడా రాయబడి ఉంది. కానీ భగవంతుడు ఎవరో, ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. గీతను ఖండించేశారు.
కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. ద్వాపరయుగం తర్వాత ప్రపంచం ఇంకా పతితమైపోతుంది. మరి ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చి ఏం చేస్తున్నట్లు? మనుషులు దేనిని అర్థం చేసుకోరు, పూర్తిగా అధర్మయుక్తంగా ఉన్నారు. ఇప్పుడు మీరు అధర్మయుక్తం నుండి ధర్మయుక్తులుగా అవుతున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరే సంపూర్ణ నిర్వికారి పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ మీరే ఇప్పుడు వికారీ పూజారులుగా అయ్యారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. మొదట 21 జన్మల వరకు మీరు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. సత్యుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు తీసుకుంటారు. మీరు పతితులుగా ఎలా అయ్యారు? ఎప్పటి నుండి క్రింద పడుతూ వచ్చారు? ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. పూర్తి ప్రపంచ చరిత్ర, భూగోళాలు, ఆది మధ్యాంతాలు, రహస్యాలను తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు, నెంబర్ వార్గానే అర్థం చేసుకుంటారు. నేను వచ్చి రాజ్యంను స్థాపన చేస్తానని తండ్రి చెప్తారు. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులు కావాలి. అప్పటి వరకు మీరు సత్యుగంలోకి వెళ్ళలేరు. ఇక్కడే అలా తయారవ్వాలి. తర్వాత మళ్ళీ భవిష్య సత్యుగంలోకి వెళ్ళి మీరు రాజ్యంను చేస్తారు. ఆ మధ్యలోనే మొత్తం వినాశనం అవుతుంది. మీరు వినాశనాన్ని కూడా తప్పకుండా చూస్తారు. మీరు ప్రాక్టికల్గా మీ పాత్రను అభినయిస్తారు. ముందు ముందు ఏం జరుగుతుందో మీకు ఏమాత్రం తెలియదు. కల్పక్రితం ఏం జరిగిందో అదే జరుగుతుంది. స్థాపన, వినాశనం జరుగుతుందని మీకు పూర్తిగా తెలియజేస్తారు. వినాశనం ఎలా జరుగుతుంది? అది ప్రాక్టికల్లో జరిగినప్పుడు చూస్తారు. దివ్య దృష్టి ద్వారా వినాశనంను చూశారు. మున్ముందు దాన్ని ప్రాక్టికల్గా చూస్తారు. స్థాపన సాక్షాత్కారాలను కూడా దివ్య దృష్టి ద్వారానే చూశారు. మళ్ళీ ప్రాక్టికల్లో కూడా చూస్తారు. పోతే ఎక్కువగా ధ్యానంలోకి వెళ్ళటం కూడా మంచిది కాదు. వైకుంఠంలోకి వెళ్ళి నాట్యం చేయటం ప్రారంభిస్తారు. ఇక జ్ఞానయోగాలేమీ ఉండవు. రెండిటి నుండి వంచితులైపోతారు. ధ్యానంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. కేవలం భోగ్ పెట్టడం మాత్రమే జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు అక్కడికి వెళ్తారు. దేవతల బ్రాహ్మణుల సభ జరుగుతుంది. ఇక్కడ మీరు పుట్టింట్లో కూర్చుని ఉన్నారు. తర్వాత మిమ్మల్ని విష్ణుపురిలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. కన్యకు వివాహం జరిగించేటప్పుడు ఆమెకు అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలి, అందరితో ప్రేమతో వ్యవహరించమని, కొట్లాడవద్దని తెలియచేయటం జరుగుతుంది. ఇది కూడా సరిగ్గా అటువంటిదే. తండ్రి చెప్తున్నారు, మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే అవ్వాలి. స్వర్గంలో ఈ యుద్ధాలు, కొట్లాటలు ఉండనే ఉండవు. ఇప్పుడు మీరు అత్తవారిల్లైన విష్ణుపురిలోకి వెళ్తారు. అక్కడ మహోన్నతమైన వైష్ణవులు ఉంటారు. వారిలాంటి వైష్ణవులు సృష్టిలో ఉండనే ఉండరు. వైష్ణవ దేవతలు వికారాల్లోకి వెళ్ళరు. వికారం అనగా హింస. అహింసో పరమో దేవీ దేవతా ధర్మం అని అంటారు. మీరిప్పుడు పుట్టినింట్లో కూర్చుని ఉన్నారు. తర్వాత విష్ణుపురిలోకి వెళ్ళాల్సి ఉందని మీకు తెలుసు. అక్కడ చాలా సుఖం ఉంటుందని మీకు తెలుసు. వివాహానికి ముందు కన్య చిరిగిన వస్త్రాలను ధరిస్తుంది. దాన్ని వనవాసం అని అంటారు. మీ వద్ద కూడా ఇప్పుడు ఏమున్నాయి? ఏమీ లేవు. ఇవన్నీ రాళ్ళు రెప్పలే. ఇక్కడ మీరు ఏ విధమైన ఆభరణాలు మొదలైనవి ధరించవలసిన అవసరం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉండాలి. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళేటప్పుడు భలే ఆభరణాలు మొదలైనవి ధరించండి. వద్దు అని చెప్పరు. అలా ధరించకపోతే విధవ అని, ఆభరణాలు ధరించలేదు అని అంటారు. పేరు చెడిపోతుంది. అందువల్లనే తండ్రి చెప్తారు, పేరును చెడిపేయకండి, ఏమైనా ధరించండి. అయితే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. మేము స్మృతిలో ఉంటున్నామా అని పరీక్షించుకోండి. తండ్రి డైరెక్షన్ అనుసారం అక్కడకు మేము వెళ్తున్నామని భావించండి. వారి చేతలో సంబంధాన్ని నిభాయించాలి, కానీ చేతులతో పనిచేస్తూ ఉండాలి. మనసు స్మృతిలో ఉండాలి. అప్పుడే మీరు దృఢమైన వారని భావించబడుతుంది. ఆభరణాలు మొదలైనవి ధరించి
భలే వివాహాలకు వెళ్ళండి, కలిసి ఉండండి, కానీ మహావీరులు కావాలి. సన్యాసుల గురించి కూడా ఇలా ఒక గురువు తన శిష్యుణ్ణి పరీక్షించేందుకు వేశ్య వద్దకు పంపించాడని, సర్పం వద్దకు పంపించాడని చూపిస్తారు. ఎవరైతే ధైర్యంతో ఉత్తీర్ణులవుతారో వారిని మహావీరులు అని అంటారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే ఏ కర్మేంద్రియంలోనూ చంచలత్వం ఉండదు. తండ్రిని మర్చిపోతే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇదేమైనా తక్కువ విషయమా? సన్యాసులకు ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. శాస్త్రాల్లో కొద్దిపాటి విషయాలున్నాయి, కానీ ఖండించేశారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తానని భగవాను వాచ అయింది. జీవించినంత వరకు జ్ఞానామృతాన్ని త్రాగుతూ ఉంటారు, వింటూ ఉంటారు. రాజధాని స్థాపన అవుతుంది. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. దైవీ లక్షణాలను అలవర్చుకోండి. ఎలాంటి వికర్మలు చేయకండి అని పిల్లలకు మాటిమాటికి శిక్షణ ఇవ్వబడుతుంది. అవి అసురుల పనులు. మీరిప్పుడు దేవతలుగా అవుతారు కనుక దైవీ గుణాలను ధారణ చేయాలి. అన్నిటికంటే పెద్ద ముళ్ళు కామం. ఇది అలవాటైపోయింది కనుక మాటిమాటికి క్రింద పడిపోతూ ఉంటారు. మాయ చంపదెబ్బ వేసి అలసిపోయేటట్లుగా చేస్తుంది. అందుకే ఆశ్చర్యంగా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రి వారిగా అయ్యారు. ఇవన్నీ ఈశ్వరు నుంచే ఇవ్వబడినవి అంటారు కదా. మీరు ట్రస్టీలుగా అవుతారు. ఇవన్నీ తండ్రి ఇచ్చినవి. మీరు వారి శ్రీమతానుసారం నడుచుకోవాలి. అన్నీ నాకు అర్పించి మళ్ళీ శ్రీమతం ప్రకారం ఎలా నడుచుకుంటున్నారో తండ్రి కూడా గమనిస్తారు. వ్యతిరేకంగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వటం లేదు కదా అని పరిశీలిస్తారు. ప్రారంభంలో బ్రహ్మ కూడా ట్రస్టీగా అయి చూపించాడు కదా. సర్వస్వాన్ని ఈశ్వరన అర్పణం చేసి స్వయం ట్రస్టీగా అయిపోయాడు. ఆ తర్వాత ఎవరికి ఏమీ ఇవ్వలేదు. ఈశ్వరార్థంగా చేశామంటే ఈశ్వర్ని పనిలోనే వినియోగించాలి కదా. శారీర నిర్వహణ కూడా జరుగుతూ ఉండేది కదా. ఉన్నవన్నీ సేవలోనే వినియోగించాడు. ఇతన్ని చూసి ఇతరులు కూడా అలాగే చేశారు. బట్టి తయారైంది. బట్టి ఏర్పడకపోతే సర్వీస్ కొరకు తెలివైన చురుకైన పిల్లలు ఇంతమంది ఎలా తయారయ్యేవారు? పాకిస్తాన్లో నేర్చుకున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా నేర్చుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయినప్పుడు బయటకు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఎన్నో ప్రదర్శనలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద వారిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ జ్ఞాన యజ్ఞంలో అనేక ప్రకారాల విఘ్నాలు కూడా వస్తాయి. విఘ్నాలకు భయపడరాదు. అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. తండ్రి చెప్తారు, యోగబలం ద్వారా వారికి అర్థం చేయించండి. తండ్రి అయిన భగవంతుణ్ణి పిల్లలుగా అయ్యాక కూడా తండ్రిని మర్చిపోతారు. మాయకు చెందిన వారిగా అయిపోతారు. ఇది కూడా గెలుపు ఓటముల కుస్తీయే. ఇది బాక్సింగ్ వంటిది. మాయ పిడిగుద్దు వేసింది అంటే క్రింద పడిపోతారు. మాయతో ఎప్పుడూ ఓడిపోరాదని తండ్రి చెప్తున్నారు. పవిత్రంగా అవుతే విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇది ఎంతో గొప్ప సంపాదన. పూర్తి పురుషార్థం చేయకుంటే వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. రాజధాని అంతా ఇక్కడే స్థాపన అవుతూ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జీవించి ఉన్నంత వరకు జ్ఞానామృతం త్రాగుతూ ఉండాలి. మహావీరులుగా అయి మాయతో జరిగే బాక్సింగ్లో విజయులు కావాలి. అందరి చేతలో సంబంధాన్ని నిభాయిస్తూ ఒక్క తండ్రిపైనే మనసు ఉంచాలి. సెకండ్ పాయింట్, విఘ్నాలకు భయపడరాదు. సర్వీస్లో తమ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఈశ్వర అర్పణం చేసి ట్రస్టీలుగా అయి ఉండాలి. తప్పుడు కార్యాల్లో ధనాన్ని ఎంతమాత్రం వినియోగించరాదు. వరదానము, తమ సంపూర్ణ స్వరూపం యొక్క ఆహ్వానం ద్వారా ఆవగమన చక్రం నుండి విడుదలయ్యే లక్కీ సితారా భవ.
ఇప్పుడు తమ సంపూర్ణ స్థితి మరియు సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానిస్తే అదే స్వరూపం సదా స్మృతిలో ఉంటుంది. తర్వాత ఒకప్పుడు ఉన్నతమైన స్థితి, ఒకప్పుడు నీచ స్థితిలోకి వచ్చి వెళ్ళే చక్రం ఏదైతే నడుస్తుందో మాటిమాటికి స్మృతి మరియు విస్మృతి చక్రంలోకి వస్తారో ఆ చక్రం నుండి ముక్తులైపోతారు. ప్రపంచంలోని వారు జనన మరణ చక్రం నుండి విడుదలవ్వాలని కోరుకుంటారు. మీరు వ్యర్థ విషయాల నుండి విడుదలయ్యి ప్రకాశిస్తున్న లక్కీ సితారులుగా అవుతారు. స్లోగన్: ఏ విజ్ఞానికైనా వశమవ్వటం అనగా వజ్రంపై మచ్చను వేసుకోవటం. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. ఎలాగైతే మీ ఆది స్వరూపం పవిత్రమైన దేవతా స్వరూపము, అలా మీ అంతిమ జన్మ కూడా పవిత్రమైన బ్రాహ్మణ జీవితం. ఈ స్మృతి యొక్క ఆధారంపై పవిత్ర జీవితాన్ని అతి సహజంగా అనుభవం చేయండి. పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి. ఈ మహామంత్రమే సర్వప్రాప్తుల తాళం చెవి. ఒకవేళ పవిత్రత లేదంటే యోగి జీవితం లేదు. అప్పుడు అధికారిగా అయినప్పటికీ అధికారం యొక్క అనుభూతి చేయలేరు. ఈ మహామంత్రమే సర్వ ఖజానాల అనుభూతికి తాళం చెవి. అచ్చా, ఓం శాంతి.